ఈరోజు దేవుని వాగ్దానం. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు. అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. Today's God promise. Your name will be Abraham, for I have made you a father many of nations. Galatians chapter 17:5. వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేనే లేదు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు కేవలం తన నోటి మాటల చేతనే భూమి ఆకాశాలను సృజించిన దేవుడికి, ఈ సృష్టిని చేసిన దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. కనుక అబ్రహాము వయసు అయిపోయినప్పటికీ కూడా అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేసేదను అని. ఆ విధంగానే దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము భార్యను అనేక మంది గొడ్రాలు అని నిందిస్తున్నప్పటికీ తనకు పిల్లలు లేరు. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు కలిగే అవకాశం కూడా లేదు. మనుషులమైన మనకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేనే లేదని అబ్రహాము ఎరిగినవాడు కనుక అబ్రహాము దేవుని ఎదుట నమ్మిక ఉంచి, దేవునిపైననే భయభక్తులుంచి, దేవుని మాటను అంగీకరించి దేవునిపై విధేయతతో నడుచుకున్నాడు. కావున అన్యజనులు హేళనలు ఏవీ పట్టించుకోకుండా దేవుని మాటనే నమ్మి దేవునిపై అధికముగా నమ్మిక ఉంచాడు అబ్రహాము భార్యకి పిల్లలు పుట్టే అవకాశము లేకపోయినా, వయసు అయిపోయినప్పటికీ కూడా తను దేవుని మీద నమ్మిక ఉంచి అబ్రహాము దేవుని ఎదుటే దేవుని వైపే చూశాడు. దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. భూమిని సృజించిన దేవునికి, ఆకాశాన్ని సృజించిన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదు. కనుక అబ్రహామును దేవుడు ఇచ్చిన మాట ప్రకారముగా దీవించాడు, అనేక జనములకు తండ్రిగా చేశాడు. అబ్రహాము యొక్క విశ్వాసమే అబ్రహామును గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగింది. అనేక మంది జనములు అబ్రహాము సంతానముగా మారారు. దేవుని యొక్క ప్రణాళిక ఎరిగి దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు. దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. తన హృదయము మానవులపైన అధికముగా దయావర్షము కురిపిస్తాడు. దేవుని పట్ల మనము నిరీక్షణ అనేది కలిగి ఉండుట ద్వారా మనము లబ్ధి పొందుకోగలము. మనకు అసాధ్యమే కానీ దేవునికి మాత్రము సాధ్యమే. అబ్రహాము భార్యను అనేక మంది నిందించినప్పటికీ తను గొడ్రాలు అని అనేక మంది జనములు అన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా తనకు పిల్లలు పుట్టే అవకాశం లేనప్పటికీ దేవుడి మాట ప్రకారము తనకు సంతానం కలిగెను. దేవుడికి అసాధ్యమైనదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. దేవుడు భూమి ఆకాశంను సృజించిన దేవుడికి అసాధ్యం అనే వర్డే ఉండదు. కావున నా జీవితంలో దేవునిపైన విశ్వాసం ఉంచి మెలుగుట ద్వారా యథార్థ హృదయము దేవుని వైపే మనము మరలి జీవించుట ద్వారా దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా ఉండుట ఎంతో మేలు. మనము ఇక్కడ భౌతికంగా మనము ఆహార కొరతతో, వస్త్ర కొరతతో ఉండొచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని ప్రేమకు కొరత అయ్యి ఉండకూడదు. దేవుని ఎదుట మనము నమ్మికగా ఉన్న ఎడల పరలోకమందు మనము స్థానము కొద్దిగా సంపాదించుకున్నట్లే. అనేక వేల కోట్లు ఆస్తులు
ఉండుట ద్వారా మనం పరలోకం చేరలేము. కానీ దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని కృపలో మనము జీవించుట ద్వారా మనము పరలోకం చేరుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమామయుడా, కృపామయుడా, నిన్ను సిలువ వేసిన ప్రతి ఒక్కరిని క్షమించదగిన గొప్ప మనసుగల్ల దేవా, నీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు నాయనా. గొప్ప క్షమాగుణం కలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం నాయన తండ్రి. నీ పాదాలు ఎంత తండ్రి, నా శిరస్సు నుంచి తండ్రి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు తండ్రి. ఇప్పుడు ఉన్న అనేక సమస్యలతో తండ్రి, నిరుద్యోగ సమస్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్య పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక మంది అనారోగ్య సమయంలో తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఎడల తండ్రి మీరు తోడై ఉండండి తండ్రి. తోడై ఉండి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచి తండ్రి నాయన మీ నామం గణపరిచేటట్లు చేయండి తండ్రి నాయన. అనేక మంది నాయన నిరుద్యోగ సమస్యలతో నాయన, ఆర్థిక సమస్యలతో నాయన బాధపడుచున్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచండి తండ్రి నాయన. వారికి దయచేయం నాయన ఉద్యోగాలు నాయన తండ్రి. అనేక మంది నాయన తండ్రి అనేక సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. మీరు ముట్టండి తండ్రి నాయన. గృహము లేని వారికి గృహము దయచేయం నాయన తండ్రి. అనేక మంది నాయన బాడిగిళ్ళల్లో ఉంటున్నారు నాయన. అనేక మంది బాధలతో బాధపడుతున్నారు నాయన. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు నాయన. బాడిగలు కట్టలేక ఉన్న వారిని మీరు నాయన తండ్రి ఏదో ఒక ఉద్యోగం దయచేసి వారికి నాయన ఆర్థిక సహాయం చేయండి తండ్రి నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి. మీరు దయచేయండి తండ్రి. జాబులు దయచేయండి. నిరుద్యోగ సమస్యను తీసేయండి నాయన తండ్రి నాయన. నా దేశంలో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయండి నాయన తండ్రి. ప్రభువా, పరలోకమున్న దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. అనారోగ్య పరిస్థితులను మీ నామంలో కొట్టివేయండి నాయన తండ్రి. దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి. కోర్టు సమస్యలను నాయన తొలగించండి నాయన తండ్రి. అనేక మంది కోర్టు సమస్యలతో తిరుగుతూ ఉంటారు నాయన. వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. కోర్టు సమస్యలు తీసివేయండి నాయన తండ్రి. అనారోగ్య పరిస్థితులను తీసివేయండి నాయన తండ్రి. ఆర్థిక ఇబ్బందులను తీసివేయండి తండ్రి. నిరుద్యోగ సమస్యలను తీసివేయండి తండ్రి నాయన. గృహం లేని వారికి గృహము దయచేయండి నాయన తండ్రి. లోన్లు శాంక్షన్ చేయండి తండ్రి నాయన. ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి నాయన తండ్రి. పొలిటికల్ లీడర్స్ని ఆశీర్వదించండి నాయన తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి. మీ నామంలో అన్నీ సాధ్యమే నేను కోరుకుంటున్నాను నాయన తండ్రి. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.